అల్లూరు జిల్లాలో అరకు చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ గ్యాస్ బెలూన్, హెలికాప్టర్ రైడ్ పర్యాటకుల్ని ఆకట్టుకోనున్నాయి. దీనికి తోడు సంప్రదాయ గిరిజన నృత్యాలు, సైక్లింగ్ హైలైట్ గా నిలవనున్నాయి. ఎయిర్ గ్యాస్ బెలూన్, పారాగ్లైడింగ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆంధ్ర ఊటీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది అరకు ఏజెన్సీ ప్రాంతం. అరకు ప్రకృతి అందాలను తిలకించేందుకు నవంబర్ నుంచి జనవరి వరకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. 3 నెలల్లో దేశంలోని నలుమూలల నుంచి టూరిస్టులు ఇక్కడికి క్యూ కడతారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సైతం కిటకిటలాడతాయి. అరకు ఇప్పుడు కొత్త అందాలు సంతరించుకుంది. పచ్చని కొండకోనలు, వుడెన్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మంచుతో కప్పేసిన ఇక్కడి ప్రాంతాలు కనువిందు చేస్తాయి. దీనిలో భాగంగా జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 1, 2 తేదీలలో 3 రోజుల పాటు చలి ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అరకు చలి ఉత్సవాల్లో హెలి టూరిజం, హాట్ ఎయిర్ గ్యాస్ బెలూన్, పారాగ్లైడింగ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అరకులో మొట్టమొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ ను తీసుకువచ్చారు. పర్యాటకులకు ఆకాశం నుంచి ప్రకృతి అందాలు తిలకించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. టికెట్ ధర ఒక్కొక్కరికి 3,500 రూపాయలుగా నిర్ణయించారు. జనవరి 31వ తేదీన అరకు మారథాన్, ఫ్లవర్ షో, పెయింటింగ్ కాంపిటీషన్, కార్నివాల్ పరేడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 1న సైక్లింగ్, ప్లాంటేషన్ డ్రైవ్, అరకు కాఫీ ప్రమోషన్, అరకు ఫ్యాషన్ షో, అరకు బ్యాండ్, తింసా, తప్పెడు గుళ్ళు, జిమ్నాస్టిక్స్, జముకు వాయిద్యం, కొమ్ము కోయ డాన్సులు ఉంటాయన్నారు. చివరి రోజు అరకు ట్రెక్కింగ్, ముగ్గుల పోటీలు, ఫ్లాష్ మాబ్ ఉంటాయి. చివరి రోజు చలి ఉత్సవాలు ముగింపును కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు రానున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రి వారిలు వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. కాకుండా అదర్ మినిస్టర్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాము. వాళ్ళందరినీ కూడా పర్సూ చేసేసి ఈ కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. గౌరవ స్పీకర్ గారు కూడా ఈ 3 రోజులు ఒక రోజు ఖచ్చితంగా వస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చితే కూడా ఇంకా బాగుంటుంది. చాలా సలహాలు, సూచనలు అన్ని కూడా ఇచ్చిన పెద్ద వ్యక్తి. సో ఇది కాకుండా ఆల్ వైజాగ్, విజయవాడ అండ్ రాష్ట్రంలో ఉంటున్న ఆల్ తెలుగు ప్రజలందరికీ కూడా ఈ చలి ఉత్సవంకి రావాల్సిందిగా కోరుతున్నాను. కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ ఈ బార్డర్ లో ఉంటున్న ప్రజలు, ఉంటున్న పర్యాటకులందరూ కూడా ఈ చలి ఉత్సవం వచ్చేసి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అరకు చలి ఉత్సవాల సందర్భంగా అన్ని పర్యాటక ప్రాంతాలను నో ప్లాస్టిక్ జోన్ గా పరిగణించడం జరుగుతుందని, అందువల్ల పర్యాటకులు ప్లాస్టిక్ కు ఆల్టర్నేటివ్ వాడాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. పర్యాటక ప్రాంతాలలో చెత్తా చెదారం వేయకుండా శుభ్రంగా ఉంచాలన్నారు. రద్దీ నియంత్రణపై దృష్టి పెట్టామన్న కలెక్టర్ అరకు ఉత్సవ్ను ఘనంగా నిర్వహించడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.